హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'తేజు క్రియేటివ్ థాట్స్'. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో, ఇంకా మా పాపకి ఎగ్జామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి మొన్న ఫెబ్ 19తో. సో, ఇప్పుడైతే కారా అకాడమీకి అయితే వచ్చేసాము. ఇదైతే హైదరాబాద్ సైనిక్ పూరి దగ్గరలో అయితే ఉంటుంది. సో, ఇంకా లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు స్విమ్మింగ్ అయితే నేర్చుకున్నది. సో, స్విమ్మింగ్ 1 మంత్ కోర్స్‌లో అయితే తీసుకొని ఫ్రీ స్టైల్ అయితే నేర్చేసుకుందండి. మధ్యలో కూడా మంత్లీ ట్వైస్, థ్రైస్ అలాగా ప్రాక్టీస్ సెషన్‌కయితే తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళము. మొన్న డిసెంబర్, జాన్యువరి అప్పుడు పంపించలేదనమాట. ఎందుకంటే అప్పుడు కొంచెం చల్లగా ఉంటాయి గదా! వాటర్ అండ్ వెదర్ కూడా చల్లగా ఉంటది గాబట్టి, ఆ టైంలో అయితే స్విమ్మింగ్ ప్రాక్టీస్ సెక్షన్‌కయితే పంపలేదు. ఇప్పుడు స్విమ్మింగ్‌కి పంపిద్దాం అని అనుకుంటున్నాం గానీ, ఇంకా ఫిబ్రవరి నెలే కదా! ఇంకా ఏప్రిల్ మంత్ ఎండింగ్ ఆ టైంలో జాయిన్ చేద్దాము అని చెప్పి ప్రస్తుతానికైతే స్కేటింగ్ తన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉన్నది. సో, ఇంకా నా ఫ్రెండ్ వాళ్ళని కూడా కొంచెం కన్సల్ట్ అయ్యి, ఇంకా ఇక్కడ అకాడమీకయితే వచ్చామండి. సో, ఇక్కడైతే యోగా అండ్ స్కేటింగ్, బాస్కెట్ బాల్, త్రో బాల్ అండ్ క్లాసికల్ డాన్స్, వెస్టర్న్ డాన్స్ అలాగే డ్రాయింగ్, పియానో ఇవన్నీ కూడా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. సో, ఇంకా ఆ రోజు 9 తీసుకొచ్చాం. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రోజేననమాట. సో, స్కేటింగ్ ఇంట్రెస్ట్ చూపిస్తుందని చెప్పేసి, సో, స్కేటింగ్‌లో జాయిన్ చేద్దామని చెప్పేసి వచ్చాము. సో, ఇంకా వాళ్ళు స్కేటింగ్ షూస్ అలాగే ఇంకా మనకి హెల్మెట్ ఉంటుంది కదా! అది ఇచ్చారనమాట. జస్ట్ దాంతో వాక్ చేయమని చెప్పేసి అన్నారు. సో, మేము వచ్చిన టైం అయితే ఈవినింగ్ 5:30 ఆ టైంకయితే వచ్చామండి. అప్పటికే కొంతమంది బ్యాచ్ వాళ్ళు స్కేట్స్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో, ఇంకా అక్కడ స్కేటింగ్ దాంట్లో మధ్యలో రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా! అక్కడైతే జస్ట్ బిగినర్స్ వాళ్ళకైతే ఇంకా ఇలాగా వాకింగ్ అదంతా కూడా చేయమంటారనమాట ఫ్యూ డేస్ వరకుని. చూస్తున్నారు గదా! సో, ఈ ఈవినింగ్ టైంలో స్కేటింగ్ చేసేవాళ్ళు 3 బ్యాచెస్ కిందనైతే ఉంటారండి. బిగినర్స్ వాళ్ళకేంటంటే 4-5 అలాగే మీడియంగా చేస్తునే వాళ్ళకి 5-6 అలాగే కొంచెం ఫాస్ట్ స్కేటింగ్ చేస్తున్న వాళ్ళకేంటంటే 6-7 అనమాట ఈ టైమింగ్స్. అలాగే మార్నింగ్ కూడా ఉంటుంది. సో, ఇంకా ఇప్పుడు హాలిడేసే గదా! మరి మార్నింగే లేపి తీసుకొని వెళ్ళిపోవడం ఎందుకులే అని చెప్పేసి ఈవినింగ్ టైము ఇంకా బావుంటుంది కదా! అని చెప్పేసి ఇంకా అలా అయితే జాయిన్ చేశాము. ఫీజయితే మాకు అడ్మిషన్ ఫీజ్ కిందన ఒక రూ. 500 అయితే తీసుకున్నారండి. అండ్ మంత్లీ 2500 అనేది కట్టాలనమాట. సో, ఇంకా ఆ రోజు వెళ్ళినప్పుడు స్కేటింగ్ షూస్ అలాగే హెల్మెట్ అదంతా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ తర్వాత రోజు నుంచి షూస్ ఎలాగో మా దగ్గర కొంచెం ఉన్నాయండి. సో, ఆ షూస్ ఒక 1 వీక్ మేనేజ్ చేసేసి హెల్మెట్, నీ క్యాప్స్ అవన్నీ కూడా కొందామని చెప్పేసి ఇంక ఉప్పల్‌లో ఉండే డెకాథ్లాన్‌కయితే వచ్చేసాము. సో, ఇదైతే నెక్స్ట్ డే అనమాట. సో, ఇంక నెక్స్ట్ డే కూడా స్కేటింగ్‌కి అదంతా కూడా తీసుకొని వెళ్ళి ఇంక వస్తూ ఇంక ఎలాగో ఇంకా హెల్మెట్ అవన్నీ కూడా పర్చేస్ చేయాలి కదా! అని చెప్పి ఇంక డైరెక్ట్‌గా ఇంకా డెకాథ్లాన్‌కయితే వచ్చేసాము. సో, ఇక్కడైతే బయట ఇంకా అన్ని స్పోర్ట్స్‌కి సంబంధించినవి కూడా ఇక్కడైతే అవైలబుల్‌గా అయితే ఉంటాయి. సో, డెకాథ్లాన్ స్టోర్ అదంతా కూడా నేను మాల్స్‌లో చూస్తూ ఉంటాను గానీ, బట్ ఇంత ఇలాగా సెపరేట్‌గా ఉండే స్టోర్‌కి రావడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. సో, లోపలికి వెళ్ళిన వెంటనే ఇక్కడ స్విమ్మింగ్‌కి సంబంధించినవి అవన్నీ కూడా చూస్తున్నాననమాట. ఇదేంటంటే స్విమ్మింగ్‌కి వేసుకోవచ్చు. అలాగే స్కేటింగ్ కూడా వేసుకోవచ్చు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ స్విమ్మింగ్‌లో జాయిన్ చేసినప్పుడు అప్పుడు మేమైతే స్విమ్మింగ్ వాళ్ళే ఇచ్చారనమాట. అక్కడే పర్చేస్ చేసేసాం ఫ్రాక్ అదంతా కూడాని. సో, ఇప్పుడు పర్చేస్ చేస్తే అటు స్విమ్మింగ్‌కి పనికొస్తది. అలాగే స్కేటింగ్‌కి కూడా పనికొస్తది కదా! డ్రెస్ అదంతా కూడా అని చెప్పి ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో, కాస్ట్ అయితే ఇందాక నేను చూపించిన డ్రెస్ 1299 అయితే ఉన్నదండి. సైజెస్ ప్రకారం అయితే ఉన్నది. సో, 9కి ఏజ్ ప్రకారం, హైట్ ప్రకారం చూస్తే ఒక సైజు సెట్ అవుతుంది. బట్ లూజ్‌గా ఉంటుందనమాట. చూడడానికి 9కి సన్నగా ఉంటుంది గదా! సరే డ్రెస్ సంగతి పక్కన పెట్టేసి ముందు హెల్మెట్, నీ క్యాప్స్ అవన్నీ కూడా పర్చేస్ చేద్దామని చెప్పి ఇంకా అన్నీ కూడా చూస్తూ ఉన్నామనమాట. సో, ఇంకిక్కడైతే మా హస్బెండ్ ఇక్కడ షార్ట్స్ బావున్నాయి. అలాగే ట్రావెలింగ్ బ్యాగ్స్ అవన్నీ కూడా బావున్నాయి అని చెప్పేసి నాకు కూడా చూపిస్తూ ఉన్నారు. బట్ ఇదేంటంటే ట్రావెలింగ్‌కి అంత సూటబుల్ కాదు. జస్ట్ ఏదైనా స్పోర్ట్స్‌కి పట్టుకొని వెళ్ళడానికి, అలాగే జిమ్‌కి పట్టుకొని వెళ్ళడానికి ప్రిఫరబుల్ అనేటట్టు ఉన్నాయన్నమాట ఆ బ్యాగ్స్ అవన్నీ కూడాని. డైరెక్ట్ ఇంక ఏమీ వెతకకుండా ఇంకా స్కేటింగ్ షూస్ అవన్నీ కూడా చూడ్డానికని చెప్పి ఇక్కడికైతే వచ్చేసామండి. సో, నేను కొన్ని వీడియోస్ అలాగే మాకు తెలుసున్న ఫ్రెండ్ వాళ్ళు చెప్పారని చెప్పేసి అన్నాను కదా! ఇక్కడ అకాడమీ ఉందని చెప్పేసి. వాళ్ళ పాపకు కూడా ఏంటంటే డెకాథ్లాన్‌లోనే ఇంకా షూస్ అవన్నీ కూడా తీసుకున్నారనమాట. సరే మనం కూడా
తీసుకుందాము ఇక్కడే అని చెప్పేసి ముందు ఇక్కడికైతే వచ్చి స్కేట్స్ అవన్నీ కూడా చూస్తున్నాము నేను. ఇంక మా హస్బెండ్ అయితే ఇక్కడ హెల్మెట్స్ అవన్నీ కూడా చూస్తున్నారు. నయనికకి ఆబ్వియస్లీ ఇంకా ఆల్వేస్ గర్ల్స్ ప్రిఫర్ పింక్ కదా! సో, పింక్‌లోనే కావాలి హెల్మెట్, నీ క్యాప్స్ అవన్నీ కూడా అనేటప్పటికల్లా పింక్‌లోనే చూస్తున్నాను. అండ్ ఇక్కడ స్కేట్స్‌లో కూడా మనకి బిగినర్స్‌కి వేరేగా, ఇంటర్మీడియేట్ స్కేట్స్ వేరేగా, ఇంకా మనకి ఫాస్ట్ ట్రాక్ ఉండేవాళ్ళు అంటే స్పీడ్‌గా చేసేవాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళ స్కేట్స్ వేరేగా అవన్నీ కూడా సెపరేట్‌గా అయితే ఉన్నాయి. అండ్ ప్రైజెస్ అవన్నీ కూడా ఉన్నాయండి. సో, మొత్తానికి ఇక్కడైతే స్కేట్స్ అవన్నీ కూడా చూసాం గానీ, సార్ వాళ్ళతో ఫోటోస్ అవన్నీ కూడా తీసాను. వెళ్ళి సార్‌కి చూపించిన తర్వాత, సార్ ఇవి తీసుకోమంటే ఇవి తీసుకుందాము. లేదంటే సార్ ఏది చెప్తే అదైతే తీసుకుందాం అని చెప్పేసి ఇంకా అనుకుంటున్నామండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ స్కేట్స్‌లో కూడా మనకి డిఫరెంట్ స్పీడ్స్ అలాగే ఏజ్ గ్రూప్స్ అవన్నీ కూడా మెన్షన్ చేసి అయితే ఉన్నారు. అలాగే వాటి యొక్క స్పీడ్ బట్టి కూడా ప్రైజెస్ అవన్నీ కూడా వేరీ అవుతూ ఉన్నాయన్నమాట. నీట్‌గా ఇంకా దాని గురించి ఐడియా లేని వాళ్ళకి కూడా కొంచెం ఐడియా వస్తది కదా అని చెప్పి ఇలా మెన్షన్ చేసి అయితే ఉన్నారు. సో, ప్రస్తుతానికైతే మేము స్కేట్స్ అవన్నీ కూడా ఏమీ తీసుకోలేదండి. జస్ట్ హెల్మెట్, నీ క్యాప్ అలాగే నయనిక ఏవేవో కొన్ని కావాలని చెప్పి అడిగింది. అవైతే ఇంకా పర్చేజ్ అయితే ఇంకా మా హస్బెండ్ చేశారనమాట. అండ్ ఇక్కడ అయితే ఇంకా జస్ట్ ట్రయల్ చేస్తాను మమ్మీ అంటే, సరే అని చెప్పి ఇంక వాళ్ళ డ్యాడీ స్కేట్స్ అవన్నీ కూడా ఏస్తున్నారు. సో, ఇంకా అదనమాట. ఎలా చేస్తారో చూడండి. ఉండు హెల్మెట్ పెట్టుకో. ముందు అవి పెట్టుకుని ట్రై చేయి. జస్ట్ ముందు డాడీ హ్యాండ్ పట్టుకుని నువ్వు మూవ్ అవ్వు కొంచెం. అలా ఇంట్లో వివి హ్యాండ్ పట్టుకుని ఎలా మూవ్ అయ్యేదానివి, ఆ తర్వాత కూడా వదిలే చక్రీ చెయ్య, జస్ట్ పట్టుకో. తేజ చూపి ఎంత ఇది 13 13 అదే నెక్స్ట్ యూజ్ అవ్వడానికని ఇచ్చారు. 2 years ఈజీగా వచ్చేస్తుంది. హెల్మెట్ అరౌండ్ 3 years వరకు యూజ్ చేస్తుంది. చూపి ఆర్మ్, నీ, హ్యాండ్స్. ఇంక నయనికకి అయితే స్కేటింగ్ షూస్ కూడా తీసేసుకుందాం మమ్మీ అని చెప్పేసి అంటూ ఉన్నది కానీ, వన్స్ షూస్ తీసేసుకున్నాం అనుకోండి, తీరా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కోచ్ వద్దంటే మళ్ళీ ఇంకా రిటర్న్ ఆప్షన్ అదంతా కూడా ఉండదు. ఎందుకులే సార్‌ని అడిగిన తర్వాత తీసుకుందాం అని చెప్పేసి ఇంక నేను స్కేటింగ్ షూస్ అవన్నీ కూడా తీసుకోలేదు. జస్ట్ హెల్మెట్, నీ క్యాప్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే టేబుల్ టెన్నిస్ బ్యాట్స్ అవన్నీ కూడా కనిపిస్తుంటే నేను గాల్లో ఆడేస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండీ, షటిల్ బ్యాట్స్ అవన్నీ కూడా 299 నుంచి అయితే స్టార్టింగ్ అనమాట. అండ్ అక్కడి నుంచి అలా ప్రైజెస్ అవన్నీ కూడా వేరీ అవుతూ ఉన్నాయండి. 2200 ఇంకా దానికన్నా మించి కూడా ఉన్నాయండి షటిల్ బ్యాట్ కాస్ట్‌లు అవన్నీ కూడాని. అమ్మో! ఇంత కాస్ట్ ఉంటదా అన్నట్టు అనిపించిందనమాట. బట్ ఇలా బ్యాడ్మింటన్ అవన్నీ కూడా కొన్ని టోర్నమెంట్స్ వాటిలకి వెళ్ళే వాళ్ళకైతే వాళ్ళు క్వాలిటీ అదంతా కూడా మంచిగా ఉండే బ్యాట్సే కదండీ పర్చేస్ చేస్తూ ఉంటారు. సో, అదే అనిపించిందనమాట. వాళ్ళలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతూ ఉంటుంది గానీ, ఏదో సరదాగా ఆడుకునే వాళ్ళకైతే అంత కాస్ట్ అయితే వేస్ట్ అన్నట్టు నాకు అనిపించిందనమాట. అండ్ ఇంకా ఇక్కడ అన్నీ కూడా ఇలా జస్ట్ చెక్ చేస్తూ ఉన్నాను. ఇలాంటివన్నీ కూడా చిన్న పిల్లలు ఆడుకోవడానికి అయితే బావుంటూ ఉంటుంది. అలా ప్రైజెస్ అవన్నీ కూడా జస్ట్ చెక్ చేసుకుంటూ ఇంకా జస్ట్ మీకు కూడా చూపిస్తున్నాననమాట. ఇక్కడైతే మాకు ఈ మసాజర్ అయితే కనిపించిందండి. దీని యొక్క కాస్ట్ అయితే రూ. 899 అనమాట. పైన మనకి ఒక పవర్ ఆన్ చేసే బటన్ ఉంటుందనమాట. ఇక్కడ మా హస్బెండ్ నొక్కుతున్నారు చూడండి. అది గట్టిగా ప్రెస్ చేస్తే మన కిందన బ్లూ కలర్‌లో ఉండే నాబ్స్ అవన్నీ కూడా రొటేట్ అవుతూ ఉంటాయి. సో, మనకి నెక్ దగ్గర గానీ, నడుము దగ్గర గానీ, లేదంటే నీ దగ్గర గానీ, అలాంటి ప్లేసెస్‌లో కొంచెం పెయిన్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి గదా! సో, ఎప్పుడన్నా సరే మనం పెయిన్ లైక్ పెయిన్‌వి సంబంధించిన స్ప్రేస్ అవన్నీ కూడా రాసుకొని చేత్తో కాకుండా అలాగా మసాజర్‌తో ఇంకా రోల్ చేసుకుంటే చాలా బావుంటాయన్నట్టు అనిపించింది. సో, అదైతే ఇంక మా హస్బెండ్‌కి బా నచ్చి అదొకటైతే తీసేసుకున్నారు. అయిని బ్రేక్ చూసుకో బ్రేక్.
కొట్టు, బ్రేక్ కొట్టు. ఎస్. హాయ్. బాగుందా? బ్రేక్స్ కంట్రోల్ చూసుకో. బ్రేక్స్ స్మూత్గా ఫ్లోర్, ఈజీగా ఫ్రీగా దొక్కుతుంది. స్లోగా వెళ్ళు. సో ఇలా స్పేషియస్‌గా ఉండే డెకాథ్లాన్ స్టోర్‌కి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. మాల్స్‌లో ఉండేదానికైతే వెళ్ళలేము అని చెప్పేసి అన్నాను కదండీ! సో ఇంకా స్పేషియస్‌గా ఉండడం వలన ఇంకా హ్యాపీగా అయితే ఇంకా సైక్లింగ్ అదంతా కూడా చేసుకుంటూ ఉన్నది. ఇంట్లో సైకిల్ అదంతా కూడా ఉన్నదండి. 2 ఇయర్స్ బ్యాక్ తన బర్త్‌డే అప్పుడే మమ్మీ కొనిచ్చింది. సో ఇంకా సైకిల్ అదంతా కూడా ఇంట్లో తొక్కుకుంటది గానీ, కిందన సెల్లార్‌లో తొక్కుదామంటే దానికి ఫ్రెండ్స్ అవన్నీ కూడా ఎవరు లేక అది ఇంట్లోనే తొక్కుకుంటూ ఉంటదనమాట. ఇల్లు చిన్నదే ఉంటది గదండీ! సో ఇంక ఇక్కడ ఫ్రీగా ఉండేటప్పటికల్లా చక్కగా అయితే సైకిల్ అదంతా కూడా తొక్కుకుంటూ ఉన్నది. అండ్ ఇక్కడ నాకు వీడియో అయితే నయనిక రికార్డ్ చేస్తూ ఉన్నదండి. ఇంకా సైక్లింగ్ చేస్తూ ఉన్నది. వీడియో అనేటప్పటికల్లా ఇంకా అక్కడ ఆగి నాకు వీడియో అదంతా కూడా రికార్డ్ చేస్తుందనమాట. ఇక్కడ డంబుల్స్ అవన్నీ కూడా డిఫరెంట్ కేజెస్ అవన్నీ కూడా ఉన్నాయి. దాన్ని బట్టి ఇంకా ప్రైజెస్ అవన్నీ కూడా వేరీ అవుతూ ఉన్నాయండి. సో ఇంక నాకు తోచిన విధంగా అయితే డంబుల్స్ అవన్నీ కూడా చేస్తున్నాను. కనిపిస్తుందా నా కాళ్ళు కూడా ఇలా రోజు చేస్తామనుకో ఇక్కడ దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోవాలి. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అలా 25 మినిట్స్ 20 మినిట్స్ అట్లా. మీకు బాల్ తీసుకున్నారు నైని, మీకు బాల్ తీసుకున్నారు ఎవరు? హెల్మెట్ అండ్ నీ క్యాప్స్ అది తీసుకున్నారు. షూ కోచ్ని అడిగిన తర్వాత అప్పుడు సైజ్ అది బాల్ తీసుకున్నారు. ఓకేనా? విన్నారు కదా మా నాయనకి ఎంత ఫుల్ బిజీగా అయితే ఉన్నదో. ఎప్పుడు వీడియో మమ్మీ ఆపేయమంటదా, ఎప్పుడు వెళ్ళి సైకిల్ తొక్కేసుకుందామా అన్న మూడ్లో అయితే ఉన్నది. మామూలుగా మా హస్బెండ్ రికార్డ్ చేయమంటే ఆయనే రికార్డ్ చేస్తారండి. బట్ ఆయన అయితే బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే ఉన్నారనమాట. ఇంకా బిల్ అదంతా కూడా అవ్వడానికి కొంచెం టైం పట్టేటట్టు ఉంది కదా అని చెప్పి ఇక్కడ అయితే సైక్లింగ్ అదంతా కూడా చేస్తున్నాను. జస్ట్ ఇంకా ఎలా ఉంటుంది అని చెప్పి జస్ట్ ట్రై చేస్తున్నాను కానీ బాగా అనిపించిందండి. సో బట్ కాస్ట్ అదంతా కూడా 45,000 50,000 60,000 అదంతా అలా ఉన్నది. బట్ ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ కొద్దీ తీసుకుంటాం కానీ ముందు ఆ తర్వాత చేయడానికి ఒళ్ళు బద్ధకం ఎక్కి అవన్నీ కూడా పక్కన పడేసి ఉంటాయన్నమాట. చాలామంది మా ఫ్రెండ్స్ ఇళ్లల్లో అలాగే మా రిలేటివ్స్ ఇళ్లల్లో కూడా ఇలాంటివన్నీ కూడా చూసాం. ఎందుకులే జస్ట్ మన దానికి వాకింగ్ అదంతా కూడా చాలులే ఇంకా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇదంతా కూడా తీసుకుందాం అన్న థాట్ కూడా మైండ్లోకి అయితే రాలేదన్నమాట. సో ఇక్కడ నయనిక మామూలుగానే వీడియో అదంతా కూడా రికార్డ్ చేస్తుందని చెప్పేసి అనుకున్నాను కానీ ఇక్కడ ఏంటంటే నయనిక స్లో మోషన్లో ఇంకా ఆన్ చేసేసిందనమాట. అందు గురించి అని చెప్పి నేను సైక్లింగ్ అదంతా కూడా అంత స్లోగా తొక్కుతున్నట్టు అయితే అనిపించేసింది. మొత్తానికి అయితే ఇంకా చక్కగా మేము డెకాథ్లాన్‌లో నయనికకి ఇష్టమైన స్పోర్ట్‌లో జాయిన్ అయ్యింది కదా! ఇంకా హెల్మెట్, నీ క్యాప్ అలాగే బాల్ ఏదో ఒకటి తీసుకున్నానండి. అలాగే మసాజర్ మా హస్బెండ్‌కి బాగా నచ్చిందని చెప్పేసి అన్నాను కదా! అదొకటైతే తీసుకున్నారనమాట. కొంచెం కాస్ట్ అదంతా కూడా మసాజర్‌ది ఎక్కువే అనిపించింది కానీ బట్ నేను ఒక్కొక్కసారి యూజ్ చేస్తున్నానండి. చాలా మంచిగా అయితే అనిపిస్తుందనమాట. సో మీరు ఎప్పుడన్నా సరే డెకాథ్లాన్‌కి వెళ్ళినప్పుడు అది పర్చేస్ చేశారా? అంటే మీకెలా అనిపించిందో కూడా నాతో కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మొత్తానికి ఐటెమ్స్ అవన్నీ కూడా ఇంకా తీసేసుకున్నామండి. సో ఇంకా డెకాథ్లాన్ నుంచి బయటకొచ్చిన వెంటనే ఇక్కడ కూడా ఇది యాక్చువల్లీ బాస్కెట్‌బాల్ కోర్ట్. ఇక్కడ కూడా స్కేటింగ్ అదంతా కూడా నేర్పిస్తున్నారు. సో అదే చూస్తూ ఇంకా వీడియో అదంతా కూడా తీస్తున్నాననమాట. సో ఏ స్పోర్ట్స్‌లోనన్నా సరే పిల్లల్ని జాయిన్ చేయొచ్చు కానీ బట్ వాళ్ళకి ఇష్టం ఉంటేనే జాయిన్ చేయాలండి. లేదు అంటే మనం బలవంతంగా జాయిన్ చేసామనుకోండి ఆ తర్వాత వాళ్ళకి ఇష్టం లేకపోతే మిడిల్ డ్రాప్ అయిపోవాల్సి వస్తదనమాట. సో ఇంకా అది ఇంకా నయనికకి ఇష్టం చూపిస్తుంది కాబట్టి ఇంకా స్కేటింగ్‌లో అయితే జాయిన్ చేశాము. ఇంకా ఇక్కడైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్న దారిలో బాబాయ్ హోటల్ దగ్గర ఆగి అక్కడైతే మేము ఇంకా లైట్‌గా డిన్నర్ టైంలో టిఫిన్స్ చేసేద్దాము అని చెప్పేసి ఇంక అనుకుని ఇక్కడైతే ఆగామనమాట. సో నయనిక స్కేటింగ్ క్లాస్ అదంతా కూడా అయిపోయేటప్పటికల్లా ఫుల్ తన ఎనర్జీ డౌన్ అయిపోతుంది. ఫుల్ స్వెటింగ్ వచ్చేస్తుంది. ఆకలి అంటూ ఉన్నదనమాట. సో ఇంకా రోజు అలాగే అంటూ ఉన్నదండి. సో ఇంకా ఆ రోజు ఇంకా డెకాథ్లాన్‌కి ఎలాగో వెళ్తున్నాం కదా! ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ టిఫిన్స్ చేసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి నయనికనైతే ఇంకా అప్పుడు ఆపామనమాట.
సో ఇంక షాపింగ్ అయిపోయింది కదా! ఇంక ఇప్పుడైతే బాబాయ్ హోటల్ లోపలికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే బటర్ మిల్క్ అండి. అది మెషిన్ ద్వారా అయితే తయారవుతుంది. ఫోమ్ అదంతా కూడా నేను వెన్న అనుకున్నాను గానీ, అది ఫోమీగానే ఉన్నది. సో ఇక్కడ చూస్తున్నారు కదా! 80 ఏళ్ళు గడిచిన బాబాయ్ ఇడ్లీ రుచి ఏమాత్రం తగ్గలేదు అని చెప్పేసి క్యాప్షన్ అనమాట. సో ఇక్కడ దాని కిందనే అయితే కూర్చున్నా. ఇక్కడ నయనికతో అంటున్నాననమాట. ఆ మమ్మీ ప్లేస్‌లో ఉన్నది నేను, ఆ బాబు ప్లేస్‌లో ఉన్నది నువ్వు నయని అని చెప్పేసి అంటూ ఉన్నాను. హోటల్ అదంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి. హైదరాబాద్‌లో చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి గానీ, మేము ఇక్కడికి రావడం అయితే బాబాయ్ హోటల్‌కి ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. సో టేస్ట్ చేద్దాము ఎలా ఉన్నదో. ఎందుకంటే నేమ్ అదంతా కూడా పాపులరే గదా! ఇంకా టిఫిన్స్ అవన్నీ గూడా బావుంటాయని చెప్పేసి అనుకుని, ఇంకా డైరెక్ట్‌గా అయితే వచ్చేసామనమాట. సో, నేనైతే పొంగల్ అదంతా కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. అలాగే 9 పూరి కావాలంటే సింగిల్ పూరి ఆర్డర్ పెట్టాను. ఇంకా మా హస్బెండ్‌కి ఆహ్, నేతి దోస ఏదో ఆర్డర్ పెట్టుకున్నారండి. అదైతే కొంచెం టైం పడతదని చెప్పేసి అన్నారు. ఇంకా ఆయనైతే అక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. ఈలోగా పొంగల్ చల్లారిపోతే బాగోదు గదా! అని చెప్పేసి ఇక్కడ వేడి వేడిగా పొంగల్ అదంతా కూడా నేను టేస్ట్ చేశానండి. అబ్బా! నెయ్యి ఎంత ఎక్కువేసాడో భలే ఉన్నది టేస్ట్ అదంతా కూడాని. అండ్ 9 కూడా పెట్టానండి. 9 ఫస్ట్ వేడిగా ఉంటదేమో మమ్మీ అంటే, లేదమ్మా నార్మల్‌గానే ఉన్నది అని చెప్పేసి ఊదైతే పెట్టేసాననమాట. 9 ఫస్ట్ పూరి తిన్నదండి. పూరి కూరతో కాకుండా వీడు పల్లీల చట్నీ ఇచ్చారనమాట. ఆ పల్లీల చట్నీతో తిన్నది. మమ్మీ నాకు కూరొద్దు మమ్మీ నాకు పల్లీ చట్నీతోనే బావున్నది పూరి అని చెప్పేసి అన్నది. సరే ఎలాగో ఒకలా తిను అని చెప్పేసి అన్నాననమాట. పూరి ఫస్ట్ సింగిల్ పూరియే ఆర్డర్ ఇచ్చానండి. సింగిల్ పూరి 50 రూపీస్ అనమాట. చిన్నదొస్తదేమో అనుకున్నాను గానీ, పెద్ద పూరియే ఇచ్చారు. చూస్తున్నారు కదా! 9 ప్లేట్‌లో ఉన్నదంతా కూడా ఒక సింగిల్ పూరి అనమాట. సో, అదైతే ఒకటి చక్కగా అయితే తినేసింది. మధ్యలో నాకొక బైట్, అలాగే వాళ్ళ డ్యాడీ ఒక 2, 3 పీసెస్ అవన్నీ కూడా తిన్నారు. అలాగే నాకిచ్చిన పొంగల్ అదంతా కూడా మా హస్బెండ్‌కి, అలాగే 9 కూడా కొంచెం షేర్ అదంతా కూడా చేసామండి. అండ్ మేము తీసుకున్న 3 ఐటెమ్స్‌కి బిల్ అయితే 230 రూపీస్. ఇడ్లీ అయితే సారీ బాబాయ్ దోస అయితే 100 రూపీస్, పొంగలయితే 80 రూపీస్, సింగిల్ పూరి అయితే 50 రూపీస్ అనమాట. అండ్ దాంతో పాటు మా హస్బెండ్ అయితే ఇంకా లస్సీ అదంతా కూడా ఆర్డర్ అదంతా కూడా ఇచ్చుకున్నారు. టిఫిన్స్ చేసేసిన తర్వాత తాగుదాం అని చెప్పేసి. 9కేమో ఇంకా నాకు లస్సీ వద్దు స్వీట్‌గా ఉంటది. నాకు బటర్ మిల్క్ కావాలి. ఇందాక చూపించాను కదా! మెషిన్‌తో ఫోమీగా బటర్ మిల్క్ అదంతా కూడా వస్తుంది కదా! సో, బటర్ మిల్క్ కావాలని చెప్పేసి అడిగింది. సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ తెస్తానులే నువ్వు ముందు టిఫిన్ తినే అనేటప్పటికల్లా ఇంకా టిఫిన్ తింటుందనమాట. సో, ఇక్కడ మా హస్బెండ్ టేస్ట్ చేయమని చెప్పేసి అన్నాను. భలే ఉందండి. ఆయనకు కూడా బా నచ్చేసింది. క్వాంటిటీ కూడా ఎక్కువ ఇచ్చారండి. 80 రూపీస్‌కి అంత పొంగలయితే ముగ్గురం చక్కగా అయితే బా నచ్చేసింది ఆయనకి కూడాని. సో, తిన్నాము. అండ్ నెయ్యి కూడా భలే ఏసారండి. ఇక్కడైతే మనం టోకెన్ అదంతా కూడా తీసుకొని పక్కన సెల్ఫ్ సర్వీస్ అదంతా కూడా చేసుకోవాలనమాట. అండ్ ఇది బటర్ మిల్క్, ఇంకోటి లస్సీ అనమాట. రెడ్ కలర్ స్ట్రా కనిపిస్తున్నది లస్సీ అండ్ ఇక్కడ ఫోమీగా కనిపిస్తుంది బటర్ మిల్క్. చూసిన వెంటనే 9 ఫుల్ అట్రాక్ట్ అయిపోయింది గానీ, ఆ ఫోమ్ అదంతా కూడా కొంచెం ఏదో తీసుకొని నోట్లో పెట్టుకుంది. దానికి పెద్ద ఎక్కలేదు. ఆ తర్వాత కొంచెం బటర్ మిల్క్ కూడా టేస్ట్ చేసింది గానీ, అది నచ్చలేదనమాట. ఇంట్లో చేసిన బటర్ మిల్కే బావుంటది మమ్మీ అని చెప్పేసి అన్నది. మరెందుకు అడిగావు నైని అని చెప్పేసి అన్నాననమాట. దానికి ఆ ఫోమ్ అదంతా కూడా చూసేటప్పటికి కొంచెం అట్రాక్టివ్‌గా అనిపించిందనమాట. సో, అది మొత్తానికి ఇంకా నైట్ ఇంకా టిఫిన్స్‌లా చేసేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయామండి. సో, ఏదైనా సరే పిల్లలకి ఇష్టం ఉన్న స్పోర్ట్స్‌లో జాయిన్ చేస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్‌గా అయితే నేర్చుకోవాలని చెప్పి ఉంటారనమాట. సో, అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మటుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై బై. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.